పాస్టర్ గారికి వర్షం గారికి నా వందనాలు, కూడా వచ్చిన సందర్శకులందరికీ నా వందనాలు. ప్రభు యేసుప్రభు వారి శిలువలో పడిన మూడో మాట చెప్పుకోవే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల పరలోకమందున దేవాలయకే వందనాలు ప్రభువా. అయ్యా నాయన తండ్రి, ఈ మూడో మాట చెప్పడానికి ప్రభువా మీరు వచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన ఎంతోమంది లేని భాగ్యాన్ని ప్రభు మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ మూడో మాట ప్రభు ఎంతమంది ప్రభా నాయన తండ్రి ప్రభా ఎంతమంది మాట్లాడాలన్నా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్క హృదయాలు మీరు తెరవమని వేడుకుంటుంది తండ్రి. అయ్యా నాయన తండ్రి ప్రభా మీరే నాయన నేను చెప్తున్న వాక్యం 39గా 40గా 100గా మీరు ఫలవంతంగా మీరే మార్చమని వేడుకుంటుందండి ప్రభా. అయ్యా నాయన మీరే నాయన తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు హృదయం తెరవండి ప్రభా. అయ్యా నేను కాదు ప్రభా మీరే నాయన తండ్రి మీ ఆకృతులు తిప్పి మీరే వాడుకోమని వేడుకుంటూ శక్తి చెందిన బలం చెందడం కాదు కానీ నా ఆత్మశాంతిని సాధ్యం సంస్థను జరుగుతున్న ప్రభా. అటు కృపతో మీరు దయతలేదు కానీ అయ్యా నాయన మీరు చిన్నకరాలు పాతాల చెంది చేర్చుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభునకు వందాలండి. ప్రభు ముందుగా చిన్న ఒక పల్లవి చరణం పాడుకొని ప్రారంభించుకుందాం. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముపై నీ రక్తమును సిలువపై అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముపై నీ రక్తమును సిలువపై అర్పించితివా. దేవుడు శిలువలో పలికిన మూడవ మాట చదువుతున్నామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం చదువుకుంటాం. 26వ వచనం చదువుకుంటాం. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యులు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకోయాడు. ప్రభునందు వందనాలు పలకండి. ఇప్పుడు నా దేవుడు ఏ సందర్భంలో ఈ మాట పలుకుతున్నారంటే ఆయన చనిపోయే స్టేజ్లో కూడా తన తల్లిని చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు. చనిపోయే స్థితిలో కూడా దేవుడు ఈ మాట చెప్తున్నాడు. అసలు మనం చనిపోయే స్థితిలో మనం ఉన్నప్పుడు అసలు మన తల్లిని చూసుకోవాలి, మన బాధ్యత నెరవేర్చాలని మనకి అది జ్ఞాపకమే రాదు. కానీ ప్రభు తను చనిపోయిన స్థితిలో కూడా నా తల్లి ఇదిగో అమ్మ ఈ కుమారుడు ఇదిగో తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు. తను ప్రేమించిన శిష్యుడి దగ్గర నుంచి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరండి? అతను ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను. ఆయనకు ఉన్న 12 మంది శిష్యులు అందరూ ఆయన సిలువ వేసేసరికి అందరూ ఆయన విడిచిపెట్టేశారు. కానీ యోహాను మాత్రం ఆయన విడిచిపెట్టకుండా ఆయన సిలువ వేసిన స్థలం దగ్గర కూడా ఆయన పక్కనే ఉంటూ ఆయన
ఆయన సిలువ వేసి చూస్తున్నాడు. అప్పుడు యేసు తను చూసి తాను ప్రేమించే శిష్యుడు అంట. మన ముందు దేవుని చేత ప్రేమించబడితేనే మన తల్లిదండ్రులు సన్మానించగలం. దేవుని చేత ప్రేమించబడితేనే ఆయన చెత్త నెరవేర్చగలం. కాబట్టి ముందు మనం దేవుని చేత ప్రేమించబడాలి. ఆయన మనం ప్రేమించాలంటే ఆయన ఆది మనం నడుచుకోవాలి. ఇక్కడ ఇది యోహాను దేవుని చేత ప్రేమించబడుతున్నాడు కాబట్టి ఆయన దగ్గర నిలిచి చూస్తున్నాడు. అప్పుడు దేవుడు తన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ ఈ మాట పలుకుతున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తను ప్రేమించే శిష్యుడు చూపిస్తున్నాడు తన బాధ్యతలు. ఈ మాట ఎందుకు పలుకుతున్నారంటే యేసుప్రభు వారు తన బాధ్యత నిర్వర్తిస్తూ తను చేసిన పని ఇంకా అయిపోలేదని తన చివరి ఆ స్టేజ్లో కూడా ఇంకో నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను, మీరు కూడా మీ బాధ్యత నిర్వర్తించండి అని చెప్తూ ఆయన గుర్తు చేసుకొని మనకి కూడా గుర్తు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఆ యేసుప్రభు సహోదరులు ఎలా అంటే ఉన్నారు కాబట్టి ఆ సహోదరులు కూడా ఒకనొక సమయంలో ఆయన్ని యాంటీగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది చూసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళును, బహిరంగమున అంగీకరింపబడ కోరువాడవడము తన పని రహస్యమును జరిపింపడు. ఇక్కడ యేసుప్రభు సహోదరులు కూడా ఏం చెప్తున్నారంటే, నువ్వు అక్కడ శిష్యులందరూ లోపలికి ఇంట్లోకి వచ్చేసి చేయడం వల్ల మనకు స్థలం లేదు కాబట్టి ఆ తల్లిదండ్రుల ఇంట్లో వాళ్ళందరూ ఇక్కడ చేయకు ఈ పనులన్నీ వెళ్ళి యోధయాలు చేసుకుంటున్నారు. యోధయాల దగ్గర ఎందుకు చేయమన్నారంటే అక్కడ ఆల్రెడీ దేవుడిని యోధయాల్లో ఆయన శిష్యులు సిలువ వేయాలని వెతుకుతున్నారు. ఆయన చంపాలని చెప్పి వెతుకుతున్నారు యోధయాలో. అందుకని ఆయన యోధయాలో ఉండకుండా గలిలయకు వచ్చి తిరుగుతున్నారు. ఆ గలిలయకు వచ్చి తిరుగుతుంటే ఆయన వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఇక్కడ ఏం చేయకు, ఈ పనులు ఇక్కడ చేయకు, వెళ్ళి నీ యోధయాలో చూసుకో అన్నారు. అంటే ఆయన ప్రాణం మీద వాళ్ళ సహోదరులు కూడా ఏమాత్రం బాధ్యత లేకుండా అక్కడ మాట్లాడుతున్నారు. ఎంత ఈ స్థితిలో యేసుప్రభు అని మాట పలుకుతున్నారంటే అయినా సరే ఆయన తన తల్లిని మర్చిపోలేదు. తన తల్లిని మర్చిపోకుండా తన తల్లిని చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. ఏ తల్లికైనా ఈ మాట కోతే కదండి. ఈ మాటను అయినా సరే ఆమె చిన్నప్పటి నుంచి ఆమె కోత అందిస్తూ ఉంది. మరియ ఆల్రెడీ దేవుడు సుమయోన్ ద్వారా తన మరియతో మాట్లాడాడు. సుమయోన్ ద్వారా దేవుడు మరియతో మాట్లాడాడు. అది చూసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం చదువు. 35వ వచనం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము తీసుకుపోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడు. ఏంటంటే ఇక్కడ ఏం చెప్తారంటే, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము తీసుకుని పోవుడని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడు. హృదయంలో ఇక్కడ చెప్తున్నాడు. సమయం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఖడ్గం దూసుకుపోతుంది, అది త్వరలో జరగబోతుంది. అంటే ఖడ్గం ఏంటి? తల్లికి తన పుట్టిన యేసుప్రభు వారు తనకు పుట్టారు కాబట్టి నీ హృదయంలో ఖడ్గం దూసుకుపోతుంది. ఆయన అంటే దానికి అర్థం ఏంటంటే నీ కొడుకు చనిపోబోతున్నారని కదా. అని కొన్ని హృదయంలో ఖడ్గం దూసుకుపోతుంది, నువ్వు ఊహించినది జరగబోతుంది, అది జరగబోతుంది అని చెప్పి సుమయోన్ ప్రకారం ఆల్రెడీ మాట్లాడాడు దేవుడు. సుమయోన్ ద్వారా మాట్లాడిన తర్వాత ఇక్కడ జరుగుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో జరుగుతుంది. ఆయన సిలువలో వేలాడుతూ తన తల్లితో చెప్తున్నాడు. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. ఆమెకు తెలుసు కానీ ఆయన తన శిష్యుల్లో ఆ యోహాను వైపే చూపించి ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తున్నాడంటే తన బాధ్యతను యేసుప్రభు వారు మర్చిపోలేదు. మనకి ఈ దినాలు ఈ రోజు మనం ఎలా ఉన్నామో మనం ప్రశ్నించుకోవాలి. యేసుప్రభు వారు మాత్రం తన బాధ్యతను ఎలాగైనా నిర్వర్తించి మాత్రమే తను చనిపోతున్నారు కానీ తన బాధ్యతలు ఎప్పుడూ యేసుప్రభు వారు మర్చిపోలేదు. కానీ మనం మాత్రం మన తల్లిదండ్రులను మన బాధ్యత నిర్వర్తించగలుగుతున్నామా మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. యేసుప్రభు వారు మాత్రం తన బాధ్యత నిర్వర్తిస్తున్నారు. యేసుప్రభు వారు మాత్రం తన బాధ్యతను విడిచిపెట్టలేదు. తన శిష్యులను కూడా చూసి ఇదిగో నీ తల్లి అని చెప్తున్నారు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు అంత తన ఇంట్లో చేర్చుకున్నాడు. అంటే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే మనం కూడా కొన్నిసార్లు మన తల్లిదండ్రులు దూషించిన వారే ఉంటాం, మన తల్లిదండ్రులను అభ్యసించిన వారే ఉంటాం, మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత కలిగి ఉన్నాం. కానీ యేసుప్రభు వారు మాత్రం
తన తల్లి పట్ల బాధ్యత కలిగి తన తల్లి పట్ల తన బాధ్యత నెరవేరుస్తూ గుర్తు చేసుకుని మనకు కూడా గుర్తు చేస్తారు. నువ్వు కూడా నీ తల్లి పట్ల తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండు. నేను ఎలా అయితే నా పని నిర్వర్తిస్తున్నానో మీ పని కూడా మీరు నిర్వర్తించమని ప్రభు మనకు మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాడు. అలాగే ఒకటి ఉంటుంది, మార్కు సువార్త 7:10 ఉంటుంది, మన తల్లిదండ్రులు దూషించేవాడు శపించబడను, తల్లిదండ్రులు మరణ శిక్ష నొందును, తల్లిదండ్రులు దూషించేవాడు అని ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభు మన తల్లిదండ్రులను మనం సన్మానించేవాళ్ళు, మన తల్లిదండ్రులు మనం దూషించుకోవాలి. మన తల్లిదండ్రులు మనం యేసుప్రభు ఎలాగైతే తన బాధ్యత నిర్వర్తించారో మనం కూడా భూమి మీద ఉన్నంతకాలం మన బాధ్యతను నిర్వర్తించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. తను ఎంతమంది శిష్యులు ఉండగా ఓన్లీ యోహానికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే యోహాను నమ్మకమైన శిష్యుడు. ఆయన తను చనిపోయే స్థితిలో కూడా ఆయన తన పక్కనే ఉంటూ ప్రతిదీ ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి యోహానికి ప్రభు ఆ బాధ్యతను అప్పగించాడు. అప్పటి నుంచి ఆ శిష్యుడు తను ఎంతో చేర్చుకున్నాడు. అంటే ఆమెను ప్రభు ఉన్నంతవరకు ప్రభువే చూసుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రభు చనిపోతున్నప్పుడు తన తల్లి ఇదిగో అని చెప్తున్నాడు కాబట్టి ఇదిగో నీ తల్లి అని చెప్తున్నప్పుడు యోహాను ఆ బాధ్యతను అప్పుడు అతని భుజం మీద వేసుకున్నాడు. అలాగే ఇక్కడ సహోదరులు కూడా ఒక సమయంలో వాళ్ళ ఇంటి వారే ఈయనకు మధ్య చెల్లించిందని చెప్తారు. అది మార్కు సువార్త 3:21 చూస్తున్నాం. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మది చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయింది. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఇంటి వారు సంగతి విని ఈయనకు మధ్య చెల్లించున్నదని చెప్తున్నారంట. అంటే వాళ్ళందరూ ఆయన వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర తన దగ్గర ఉన్న వాళ్ళందరూ తన వాక్యం వినడానికి వస్తున్న వాళ్ళందరూ తనతో పాటు ఇంట్లోకి రావడం వల్ల తను తీసుకొచ్చి ఆ వాక్యం వాళ్ళకి చెప్పడం వల్ల ఇంట్లో వాళ్ళు తను నచ్చగా నీకు మత్స్యం ఉంది పిచ్చెక్కిందని చెప్పి వాళ్ళు కూడా ఆయన్ని నమ్మకుండా వాళ్ళు కూడా ఆయన పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించడం మనం చూస్తున్నాం. అలాగే శాస్త్రులు కూడా అక్కడ బయల్జెబూలు పట్టాడు, దయ్యం వీళ్ళకి పిచ్చి పట్టింది, దయ్యం పట్టింది, దయ్యం అధిపత్యదైన దెయ్యాన్ని అల్లగొడుతున్నాడని చెప్తున్నారు. ఆయన ఇంటి వారే వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఆయన ఇంటి వారే ఆయన్ని బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఇంటి వాళ్ళే ఆయన అసలు నమ్మకంగా ఉండట్లేదు, ఆయన మీద నమ్మకం ఉంచట్లేదు. అలాంటిది వీళ్ళు ఉంటారా? బయట వాళ్ళు వింటారా? చెప్పండి మీరే. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్తలో ఆయన తన తల్లితో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు. తన తల్లి పట్ల తనకున్న బాధ్యతను ఆయన నిర్వర్తిస్తున్నాడు. మనం కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే మన తల్లిదండ్రుల పట్ల మనకున్న బాధ్యత నిర్వర్తించాలని ప్రభు చెప్తున్నాడు. మన తల్లిదండ్రులను సన్మానించాలని ప్రభు చెప్తున్నాడు. మన తల్లిదండ్రులు దూషించరాదు, మన తల్లిదండ్రులను అపహసించరాదని ప్రభు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. అలాగే తను ప్రేమించిన శిష్యుడంట. తను ప్రేమించిన శిష్యుడంటే ముందు యోహాను దేవుడి చేత ప్రేమించబడడానికి గల కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞ మాదిరి యోహాను నడుచుకున్నాడు. అది ఏం చెప్తే ఎక్కడ ఉండమంటే ఎక్కడికి వెళ్ళమంటే అని యోహాను అది చేశాడు. కాబట్టి ఆయన ప్రేమించిన శిష్యుడని ఆయన అంగీకరించాడు. తాను ప్రేమించిన శిష్యుడు. ముందు మనం కూడా మన తల్లిదండ్రులను సన్మానించాలి. మన తల్లిదండ్రులు అపహసించకుండా వాళ్ళని దూషించకుండా ముందు వాళ్ళు ప్రేమించాలంటే ముందు దేవుడి చేత మనం ప్రేమించబడి ఉండాలి. కాబట్టి దేవుడి చేత ఉండాలంటే ఆయన ఆజ్ఞలకు బాధ్యత మనం నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలు నడుచుకున్న తర్వాత ఆయన చేత ప్రేమించబడతాం. ఆయన చేత ప్రేమించబడితేనే మన తల్లిదండ్రులు మనం ప్రేమించగలుగుతాం. కాబట్టి ఈ మూడు చేసి ఇవన్నీ చేసి ప్రభువు దగ్గరవి ప్రభువు మనకు చెప్పిన ఈ మాట ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మాట్లాడాలని కోరు ప్రార్థిస్తూ ఈ చిన్న వాక్యం ప్రతి ఒక్కరి వెనుకలు 39 గాను 69 గాను 300 గాను ఫలవర్తంగా దేవుడు మార్చాలని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుల పరలోకమైన దేవా నీకు వందనాలయ్యా. నాయన ఈ 3వ మాట ప్రభా నువ్వు చెప్పడానికి ప్రభా నువ్వు ఇచ్చినట్టు కృపను బట్టి అంటే భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. అయా నాయన తండ్రి అంతమంది ప్రభు హృదయాలు ఉదయకాల సమయంలో తెరిచావు ప్రభా, నీకు చిత్తమయ్యా. అయా నాయన తండ్రి ప్రభు ఈ మూడో నా మాట ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా నేను మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. అయా నాయన తండ్రి ప్రభా నీవే దర్శించినందుకు వందనాలు ప్రభా. నాయన తండ్రి మీరే నాయన తండ్రి ప్రభా ఎంతో మందికి నేను భాగ్యాన్ని ప్రభా నువ్వు నాకు చెప్పడానికి ఇచ్చినట్టు కృపను బట్టి ఇటు ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
మీరే దీవించుకొని వేడుకుంటూ ప్రభా నాయన తండ్రి నాయన ఇంకా మరింతగా భద్రవంతంగా ప్రభా శాస్త్ర శక్తులుగా మీరే మాతో మాట్లాడమని దీవించి చిన్న ప్రార్థన పదాలు చెందుకు చేర్చుకోమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన